ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ శ్రీకాళహస్తి నుంచి లైవ్ లో అందిస్తారు. చెప్పండి సుధీర్, అక్కడ ఏర్పాట్లు ఎలాంటి విధంగా చేశారు, అలాగే అభిషేకాలు ఏ విధమైన అభిషేకాలు జరుగుతున్నాయి? ఉత్సవాలు అంగరంగ వేడుకగా శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శైవక్షేత్రాల్లో శ్రీకాళహస్తిని తీసుకున్నట్టయితే స్వామివారు వాయులింగేశ్వర స్వామిగా ఇక్కడ అవతరించారు. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామికి ఈరోజు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంది. భక్తులు భారీ ఎత్తున స్వామి అమ్మవార్ల దర్శనార్థం చేరుకుంటూనే ఉన్నారు. అయితే దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి అంతా కూడా భక్తులు వస్తున్నారు. వీళ్ళంతా ముందస్తు దృష్టిలో ఉంచుకుని అటు పాలక మండలి కావచ్చు, పోలీస్ యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసే ప్రస్తుతానికి మన ఆలయ ప్రధాన ప్రాంగణం లోపల వెళ్తున్నటువంటి భక్తులను చూస్తున్నాము. వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా చేరుకుని స్వామి అమ్మవారిని దర్శించుకుని పునీతులు అవ్వడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, నార్త్ ప్రతి ఒక్క ప్రదేశం నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడము, దర్శనం చేసుకోవడం చూస్తున్నాము. మొత్తం ఆలయం అంతా కూడా ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణాలతో మారుమోగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయ అధికారులు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు లేనటువంటి విధంగా ఈరోజు పుష్పాలతో అలంకరణ కావచ్చు, విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, అలాగే స్వర్ణముఖి నదీ తీరాన ఈ యొక్క ఆలయం ఉంది. స్వర్ణముఖి నదీ తీరాన తీసుకున్నట్లయితే గంగా హారతి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి అక్కడ భక్తులంతా కూడా ఈ యొక్క గంగా హారతి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేడు రాత్రి 1:30 ప్రాంతంలో తీసుకున్నట్లయితే స్వామివారికి లింగోద్భవ దర్శనం ఉంటుంది. అయితే 1:30 చేరుకు ఈ యొక్క లింగోద్భవ దర్శనాల కోసము వివిధ రాష్ట్రాల నుంచి ముందస్తు ఒకరోజు ముందుగానే భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, శ్రీకాళహస్తి పట్టణం అంతా కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది, కిక్కిరిసిపోతుంది. ఈ యొక్క లింగోద్భవము 1:30 ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి దర్శనాన్ని దర్శించుకుని పునీతులు అవ్వడానికి భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నారు. మొత్తం కూడా దైవభక్తితో శివనామ స్మరణాలతో వేకువజామున 1 గంట నుండి ఆలయం లోపల వస్తున్నటువంటి భక్తులు మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఇబ్బందికి గురవ్వకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి దర్శన ఏర్పాట్లు చేస్తూ అటు విఐపీలు వచ్చే వారికి ఒక సమయం కేటాయించి వాళ్ళు ఆ సమయంలో వెళ్లి వచ్చే విధంగా ముందస్తు ఇవ్వడంతో ఆ సమయాన్ని మాత్రమే విఐపీలో వచ్చేటువంటి పరిస్థితి నెలకొనింది. మిగిలిన సమయం అంతా కూడా పూర్తిగా వస్తున్నటువంటి వ్యక్తులు ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యానికి గురవ్వకుండా, స్వామివారి దర్శనం కాలేదని చింతించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ ఈ క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు మాట్లాడారు. చెప్పండి, ఎక్కడ నుంచి సార్? మా లోకల్ కాళహస్తి ఎలా ఉంది గతంలో కన్నా? గతంలో కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది రష్. జనాభా భక్తులు పెరిగారు. మామూలుగా పోయిన సంవత్సరం ఈ టైంకి అయితే కొంచెం ఫ్రీగానే ఉండింది, బట్ ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది. అలంకారం ఇంకా లోపల చూడాలి. ప్రస్తుతానికి బయట అయితే బాగానే ఉంది, లోపల చూడాలి. వస్తున్నటువంటి భక్తులు కూడా ఎంతో సంతోషదాయకంగా వాళ్ళు వస్తున్నటువంటి ఇక్కడ వాతావరణం కావచ్చు, అలాగే పుష్పాలంకరణ కావచ్చు, విద్యుత్ దీపాలంకరణ మొత్తం కూడా ఏర్పాట్లు చూస్తూ ఎంతో ఆనందం చెప్తున్నారు. లోపల తీసుకున్నట్టయితే లోపలికి వెళ్ళిన తర్వాత దక్షిణామూర్తి కొలువైనటువంటి ప్రదేశం నుంచి అక్కడి నుంచి నేరుగా స్వామివారి మూల విరాటు ఎదురుగా ఉన్నటువంటి కొడిస్తంభం వద్దకు చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి ఇద్దరిని దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనం క్యూ లైన్ లో చూస్తున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నెల్లూరు నుంచి అండి. ఎలా ఉందమ్మా ఏర్పాట్లు? ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి సార్. ఇబ్బందికరంగా అలా ఏం లేదు, ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికే, అలా ఏం ఇబ్బంది ఏం పర్లేదు. దర్శనం తీసుకెళ్ళి అవునండి వచ్చారు. బాగానే ఉంది సార్, ప్రతి సంవత్సరం మేము చూస్తుంటాం. బాగా దర్శనానికి కానీ రావడం పోవడం కానీ మాకు ఏం ఇబ్బందులు లేవు, బాగున్నాయి. టికెట్ తీసుకున్నామండి, నీ లోకల్ క్యూలో కలిపేసి పంపించేస్తున్నారు. ఏం స్పెషల్ ఏంది? అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదండి ఇక్కడ. చెప్పండమ్మా, ఎలా ఉంది? అదే 200 రూపీస్ టికెట్ తీసుకు ఇక్కడే అందరిలో కలిపేస్తే మేము ఇంకా ఇబ్బందికరం. ఓకే,
ఏర్పాట్లు ఇవన్నీ స్వామివారి ఎందుకంటే ప్రతి ఒక్క ఎస్ ప్రదేశంలో ఎస్ 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 కానీ కొంత జాగ్రత్త చేస్తే బాగుంటుంది అని అంతే. ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. కొంచెం స్వల్పపాటి భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో కొంతమంది క్యూ లైన్లు మర్చిపోయి ఏదైతే 200 రూపాయలు 500 రూపాయల లైన్లు ఉంటాయో ఈ లైన్లు కాకుండా జనరల్ లైన్లో వచ్చినటువంటి వారు తెలియకుండా కొంతవరకు భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఓం నమ శివాయ. చెప్పండి. నేను తడా నుంచి వచ్చాను సార్. బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది, బ్లెస్ఫుల్ అనిపిస్తుంది. శ్రీకాళహస్తి రోజు దర్శనం చేయాలంటే ఒక కన్నప్ప ఎట్లా చేసిండు అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది, గతంలో వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నేను ఈ టెంపుల్ నాకు చాలా మంచి చేసింది. ఈ టెంపుల్ నేను వచ్చిన తర్వాత నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. నేను ముందు తెలంగాణ ఆదిలాబాద్లో ఉండే, హైదరాబాద్లో వర్క్ చేస్తుండే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు జాబ్ దొరికింది ఇటు సైడ్ తడాలో. ఇది చాలా బ్లెస్ఫుల్. ఇక్కడ రాహుకేతు పూజ చేయించిన అంటే చాలా బ్లెస్ఫుల్, అంటే చాలా బ్లెస్ఫుల్. ఒక్కసారి విజిట్ చేయాలి ఇక్కడ. ఏదో దర్శనం చేసుకుంటారు పరిస్థితి మొత్తం చూస్తున్నాము. ఏదైతే వస్తున్నటువంటి భక్తులు ఇబ్బంది కొంతవరకు ఉన్నప్పటికీ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కొంతవరకు చాలా వరకు ఇక్కడ సంతోషదాయకంగా చూస్తున్నారు ప్రస్తుతం భక్తులు. 6:30కి తీసుకున్నాం టికెట్, 500 రూపీస్. అసలు ఎంత ఆపుతున్నా అంత ఆపుతున్నా, మెయింటెనెన్స్ సరిగా లేదు. అక్కడ మా ఫాదర్ హ్యాండిక్యాప్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఏమి షుగర్ పేషెంట్స్ అవంతా లైన్ ఉంది కదా, ఎవరు పంపిస్తున్నారు అక్కడ? ఎవరు పంపిస్తున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ పైన నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. పక్కన వాళ్ళంతా వెళ్తున్నారు కానీ మాకు అసలు పట్టించుకోవడం లేదు. అడిగితే 200లో పోతారా, ఫ్రీలో పోతారా, పంపిస్తాము అంటున్నారు. ఇదేమన్నా మెయింటెనెన్స్? మీరే చెప్పండి. 500 రూపీస్ టికెట్ కి ఏం సార్ న్యాయం ఉంది? బాగలేని వాళ్ళు వస్తారనే కదా తీసుకునేది. హెల్త్ బాగాలేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారనే కదా. మీరు డబ్బు పెడుతున్నారమ్మా, తక్కువ వస్తారు అనుకున్నా. మీరు ఎక్కువ వస్తే ఫ్రీ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే అది ఏమన్నా మాట నాకు అసలు. మనుషులు ఎట్లుంటారు సార్? హెల్త్ బాగాలేని వాళ్ళ కోసమే కదా 500 తీసుకొని తొందరగా వెళ్ళేసి తొందరగా రావచ్చని. లిటరల్లీ ఎంతసేపు, కొంచెం కూడా రెస్పాన్స్ లేదా? అడిగితే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు దాంట్లో వెళ్తారా దీంట్లో వెళ్తారా అంటే దేనికి వాల్యూ ఉంది సార్? ఎందుకు టికెట్ తీసుకునేది? 200 ని ఫ్రీ అని లైన్ లో ఒకేనే కలిపేస్తే మరి 500 కి ఇప్పుడు 8:30 అయింది కదా, 11 o'clock ఫ్లైట్ ఉంది, నాకు దొరుకుతుందా? మీరే చెప్పండి. 500 ఎందుకు తీసుకుంటాము? జల్దీ అయిపోవాలని. ఇప్పుడు ఫ్లైట్, ఇప్పుడు 11 o'clock ఫ్లైట్ ఉంది, నాకు దొరుకుతుందా? దొరకదు కదా. ఎంత మందికి మొత్తానికి చాలా వరకు భక్తులు ప్రశాంతమైన వాతావరణం వస్తున్నప్పటికీ కొంతమంది ఎక్కువ అధికంలో జనరల్ పోకుండా ఈ యొక్క 500 రూపాయలు 200 రూపాయల టికెట్లు తీసుకోవడము, భారీగా ఈ యొక్క క్యూ లైన్లు చేరుకోవడం వల్ల కొద్దిపాటి ఇక్కట్లు పడుతున్నారు. దీని మీద అటు పాలక మండలి కావచ్చు, పోలీస్ యంత్రాంగం దృష్టి సాధించి వాళ్ళకంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి విధంగా భక్తులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.